జూన్ నాడు మల్కాజ్గిరి పిఎస్ లిమిట్స్ పరిధిలో ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో 4:30 ప్రాంతంలో న్యూ మారుతి నగర్‌లో దామర అరుణ్ కుమార్ 48 సంవత్సరాలు అనే వ్యక్తి తన రెండో భార్యను ఫైర్ ఆర్మ్ తోటి ఒక పిస్టల్ తోటి కాల్చి చంపడం జరిగింది. దానికి సంబంధించి మల్కాజ్గిరి పిఎస్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేపట్టి ఈరోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అరుణ్ కుమార్ ఇతనికి యాక్చువల్‌గా మొదట స్వర్ణలత అనే మహిళతోటి మ్యారేజ్ అవుతుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం. వాళ్ళకిద్దరు పిల్లలుంటారు. దాని తదుపరి 2015 ప్రాంతంలో ఆవిడకొకటి ప్రాణాంతకమైన వ్యాధి రావడంతోటి ఆమె సొంత చెల్లెలుంటది నిషార్ అని ఎవరైతే నిన్న చనిపోయారో, ఆమెను ఇతను మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలనే నెపంతోటి ఆమెతో సంబంధం పెట్టుకోవడం జరుగుతది. ఆ తర్వాత మొదటి భార్య ఆ జబ్బు నుంచి ట్రీట్మెంట్ తీసుకొని తను సర్వైవ్ అవుతది. అయినంక గూడా వీళ్ళు ఈ రిలేషన్ కంటిన్యూ చేసి సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకైతే ఫస్ట్ భార్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా సరే వీళ్ళెళ్లి మ్యారేజ్ చేసుకొని న్యూ మారుతి నగర్‌లో వీళ్ళ సొంత ఇల్లుంటుంది అరుణ్ కుమార్‌ది. ఈ అరుణ్ కుమార్ అనేటటువంటి అతను యాక్చువల్‌గా అనాథ. అక్కడ న్యూ మారుతి నగర్‌లో ఒక లేడీ వాళ్ళకు అక్కడ మన సికింద్రాబాద్ మార్కెట్ ఏరియాలో దొరికితే అక్కడి నుంచి తెచ్చి పెంచుకోవడం జరుగుతది. 48 సంవత్సరాల క్రితం. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే యాదగిరిగుట్టలో వివాహం చేసుకుంటారో, చేసుకున్న తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ మహిళ మళ్ళీ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, వీళ్ళ బంధువుల్లోనే ఇంకొక వ్యక్తితోటి రిలేషన్ ఉంది అని జెప్పేసి తను గట్టిగా నమ్ముతాడు. దానికి సంబంధించి మనకేమి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ చాలా బలంగా రిలేషన్ పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది అనేటటువంటి దాంతోటి ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన క్రమంలో గత 6 నెలలుగా వాళ్ళిద్దరూ కలిసి ఇతనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. నర్సాపూర్ ఏరియాలో, కీసర ఏరియాలో, ఇక్కడ మల్కాజ్గిరిలో ఇల్లు. సో, ఉండడంతోటి వాళ్ళిద్దరూ కలిసి ఆ అక్రమ సంబంధం పెట్టుకొని ఇతని మీద చేతబడి చేశారు. నాకేదో నన్ను చంపేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా నన్ను చంపేసి ఈ ఆస్తిని వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారని బలంగా నమ్ముతాడు. ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపము. సెకండ్ ఇతని గత 2, 3 మంత్స్‌గా ఇతని మీద ఏదో చేసిర్రు అనేటటువంటి కొంచెం మానసిక భావనలోకి ఇతనెళ్ళిపోతాడు. దాంతోటి ఇంట్లో తిండి తినడము, వాటర్ తాగడం కూడా ఇటువంటివి చేయడు. అంతా కూడా బయటనే హోటల్‌లోనే తింటూ ఈ అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపము, నన్ను చంపుతారనేటటువంటిది కారణం. ఈ రెండిటితోటి ఈమెను చంపాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. దాని కొరకు మొదటగా ఈ 2, 3 రకాల కత్తులు గూడా సేకరించి పెట్టుకుంటాడు ఇంట్లో. చిన్నపాటి కూరగాయలు కోసే నైఫ్ లాంటివి, తర్వాత బటన్ చాక్ లాంటివి తీసుకుంటాడు. కానీ దాంతో అంటే ఇతను మానసికంగా కొంచెం దుర్బలంగా తయారైతాడన్నట్టు. నాకేదో చేసిర్రు, నేనామెను చంపలేను కత్తితోటి, నేనామెను ఫిజికల్‌గా కొట్లాడి చంపలేను అనేటటువంటి భావంతోటి ఫైర్ ఆర్మ్ గురించి ఆలోచించడం జరుగుతదిక్కడ.